ఐపీఎల్ 2024 వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ చాలా స్మార్ట్గా వ్యవహరించింది. టీం బలహీనతలపైనే ఫోకస్ పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి తప్పిదాలు చేయకుండా తమకు కావాల్సిన ఆటగాళ్లనే ఎంచుకుంది. 31 కోట్ల పర్స్ మనీతో వేలాడికి వచ్చిన ధోనీసేన దుబారా చేయకుండా జాగ్రత్తగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అంతా ఊహించినట్లుగానే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర, డారీ మిచెల్ను తీసుకుంది. రచిన్ రవీంద్రను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ డారీ మిచెల్ కోసం 14 కోట్లు ఖర్చు చేసింది. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ లోడ్ను భర్తీ చేసిన ధోనీసేన అంబర్ట్రాడ్ స్థానాన్ని దేశవాళీ సెన్సేషన్ సమీర్ రిజ్వీతో భర్తీ చేసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ కుర్రాడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 8.4 కోట్లు ఖర్చు చేసింది. సురేష్ రైనా తరహాలో ఆడడమే సమీర్ రిజ్వీ ప్రత్యేకం. దేశవాళీ క్రికెట్లో అతను పరుగుల వరద పారించాడు. దాంతో అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. చివరకు చెన్నై పట్టువదలకుండా ప్రయత్నించి సొంతం చేసుకుంది. తర్వాత టీమిండియా పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ను 4 కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. గతంలో చెన్నైకి ఆడిన అతను మళ్లీ సొంత గూటికి చేరాడు. చెన్నైకి ఆడే సమయంలో వెలిగిన శార్దుల్ పూర్వవైభవం అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఓవర్సీస్ పేసర్గా బంగ్లాదేశ్ వెటరన్ బౌలర్ ముస్తఫిజుర్ రహమాన్ను చెన్నై కొనుగోలు చేసింది. 2 కోట్లకే అతన్ని సొంతం చేసుకుంది. అలాగే తెలుగు తేజం యువ వికెట్ కీపర్ అవనీష్ అరవెల్లిని 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. వేలం అనంతరం సిఎస్కే జట్టు కుర్రాళ్ళు, అనుభవం కలిగిన ప్లేయర్లతో సమతూకంగా కనిపిస్తుంది. చెన్నై పిచ్ స్పిన్కు అనుకూలం కాగా జట్టులో ఎక్కువగా స్పిన్ ఆల్రౌండర్లు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. పైగా ఓవర్సీస్ ఆటగాళ్లలో న్యూజిలాండ్ ఆటగాళ్లదే అగ్రస్థానం కావడం గమనార్హం. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ పేపర్పై చాలా డేంజరస్గా కనిపిస్తుంది. అయితే గత సీజన్లో బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనంగా కనిపించిన సిఎస్కే వేలంలో ఆ సమస్యను కూడా అధిగమించింది. చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్లను చూసుకున్నట్లయితే రచిన్ రవీంద్ర 1.8 కోట్లు, శార్దుల్ ఠాకూర్ 4 కోట్లు, డారిల్ మిచెల్ 14 కోట్లు, సమీర్ రిజ్వీ 8.4 కోట్లు, ముస్తఫిజుర్ రహమాన్ 2 కోట్లు, అవనీష్ అరవెల్లి 20 లక్షలు. అయితే ఈ సీజన్లో సిఎస్కే ఆడబోయే ద బెస్ట్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్గా నెంబర్ 1 పొజిషన్లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 2 డెవాన్ కాన్వే, నెంబర్ 3 డారిల్ మిచెల్, నెంబర్ 4 అజింక్య రహానే, నెంబర్ 5 శివం దూబే, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7 మహేంద్ర సింగ్ ధోని, నెంబర్ 8 మిచెల్ శాంట్నర్, నెంబర్ 9 దీపక్ చాహర్, నెంబర్ 10 శార్దుల్ ఠాకూర్, నెంబర్ 11 ముస్తఫిజుర్ రహమాన్ లేదా మతీష పత్రన. మరి ఈ ప్లేయింగ్ 11లో మీకేమైనా చేంజెస్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.